కాశ్మీర్లో జరిగినటువంటి పెహల్గావ్లో జరిగిన ఈ దుర్ఘటన ఏదైతే మారణహోమం ఉందో చాలా దిగ్భ్రాంతి కలిగించింది. ప్రపంచం మొత్తం నివ్వెరపోయింది. ఇలాంటి ఘటన పైన నాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. దయచేసి ఈ నా ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పాలని మిమ్మల్ని నేను ప్రాధాయపడుతున్నా. నమస్తే, నేను మీ కిరణ్ కుమార్. దేశం కోసం, ధర్మం కోసం, సనాతన ధర్మ రక్షణ బోర్డు సాధన కోసం దయచేసి నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అయ్యా, కాశ్మీర్ సంఘటనలో 26 మంది హిందువులు చనిపోయారు. స్పాట్ లో ఒక అతను ముస్లిం చనిపోయాడు, ఇంకొక క్రిస్టియన్ ఒక అతను చనిపోయారు. ఇక్కడ బాధాకరమైన విషయం ఎవరా అంటే, వాళ్ళని అందరినీ ముస్లింలుగా చెప్పొద్దండి, వాళ్ళు తీవ్రవాదులు అంటున్నారు. తీవ్రవాదులు ఎవరు? ముస్లింలు కాదా వాళ్ళు చంపింది ఏమని చంపారు? మీకు కల్మా వచ్చా? కల్మా వస్తే చెప్పండి అన్నారు. కల్మా చెప్పడం వాళ్ళని ప్రతి ఒక్కరిని చంపారు. ఒక అతను తెలివి ప్రొఫెసర్ అయితే కల్మా చెప్పేసి తప్పించుకున్నాడు. కానీ ఇక్కడ 26 మందిని కల్మా చెప్పడం వాళ్ళని నిర్దాక్షిణంగా ప్యాంటు విప్పి మరీ చూసి కట్ చేసుకున్నాడా లేదా చూసి మరీ చంపేశారు. పక్కన పెడితే ముస్లిం అతను కూడా చంపడం అనేది బాధాకరం. ఎవరైనా చంపడం బాధాకరం. ఇంకా సోషల్ మీడియాలో ఎవరు మాట్లాడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అతను ఒక క్రిస్టియన్. అయ్యా, నేను హిందువులు కాదు, నేను క్రిస్టియన్ అన్నా కూడా అతను వదిలిపెట్టలేదు. కేవలం హిందువులే కాదు, వాళ్ళ టార్గెట్ ముస్లిమేతరులు. ముస్లిం కాని వారిని ఎవరినైనా చంపాలని డిసైడ్ చేసుకున్నారు. వాళ్ళు ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వాలనుకున్నారు, ఇచ్చారు. ఇక్కడ చాలా మంది సోషల్ మీడియాలో ఏం పెడుతున్నారు అంటే, చంపింది వాళ్ళు తీవ్రవాదులు, వాళ్ళు ముస్లింలు అనకండి, వాళ్ళు మాకు ముస్లింతో సంబంధం లేదు అంటున్నారు. అయ్యా, ముస్లింస్ అనబడి ఈ పోస్టులు పెడుతున్నటువంటి వారు, మీరు చదువుతున్నటువంటి ఖురాన్ కావచ్చు, అక్కడ తీవ్రవాదులు ఎవరైతే పాకిస్తాన్ వాళ్ళు లేకపోతే ఆ తీవ్రవాదులు ఉగ్రవాదులు వాళ్ళు చదువుతున్నటువంటి ఖురాన్ రెండు ఒకటే అయినప్పుడు మిమ్మల్ని ముస్లింస్ అంటే వాళ్ళు ముస్లింస్ అనకూడదా? లేదు, వాళ్ళు ముస్లింస్ అంటే మిమ్మల్ని ఏమనాలి? ఇప్పుడు పెహల్గావ్లో ఉన్నది ఇక్కడ అనంతనాగ్ జిల్లాలో ఉంది. ఈ అనంతనాగ్ జిల్లా 1990లో ఏం జరిగింది? అనంతనాగ్ జిల్లాతో పాటు ఇంకా 10 జిల్లాలు కాశ్మీర్ లోయలో ఏం జరిగింది? 1990లో జెనోసైడ్, కాశ్మీర్ ఫైల్ సినిమా చూసారా? ఆ సంఘటనతో అక్కడ ఉన్నటువంటి హిందువులందరినీ దాదాపు 5 లక్షల మందిని తరిమేశారు, చంపేశారు. మిగిలిన వాళ్ళని కన్వర్ట్ చేశారు. ఇప్పుడు ఆ పెహల్గావ్లో ఉన్న వాళ్ళందరూ కూడా ముస్లింసే. తీవ్రవాదులు అక్కడికి వచ్చారు, బైక్ వేసుకొని వచ్చారు, కార్లో తిరిగారంటే ఆ తీవ్రవాదులకు సెల్టర్ ఇచ్చింది ఎవరు? అక్కడ ఉన్న ముస్లింస్ కాదా? చంపించింది ముస్లింస్ కాదా? చంపిన వాళ్ళు ముస్లింస్ కాదా? సాయం చేసిన వాళ్ళు ముస్లింసే. సాయం చేసిన ప్రతి ఒక్క ముస్లింకి నేను శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. కాబట్టి మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగిన, సాయం చేసిన వారిని మీరు పోస్టులు పెడుతున్నారు. బెంగాల్లో 5 గ్రామాలని ఊచకోత కోసమే తరిమి వాళ్ళని సెంటర్లకు పంపించారు. ప్రాణాలు అరిచేతులు పెట్టుకొని, బ్యాగులు సంఖ్యలు, బిడ్డలు సంఖ్యలో పెట్టుకొని 5 గ్రామాల ప్రజలు స్కూళ్ళల్లో తలదాచుకున్నారు. వాళ్ళనందరినీ తరిమి కొట్టినటువంటి 1000 మంది ఎవరు? ముస్లింస్ కాదా? వాళ్ళు 10ల సంఖ్యలో పైగా చంపేసి బెంగాల్లో ఆ సంఘటన జరిగి అది తీవ్రమవుతున్న సన్నివేశంలో వెంటనే కాశ్మీర్ లోయలో ఇది జరిగింది. అంటే బెంగాల్ సంఘటన ప్రజలు మర్చిపోవడం కోసం కాశ్మీర్లో ఈ నికృష్టమైనటువంటి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో, ఈ కాంగ్రెస్ పార్టీ అంతమైతే కానీ భారతదేశం బాగుపడదు. ఈ గాంధీ కుటుంబం పేరు వినపడకపోతేనే భారతదేశంలో ప్రతి ప్రజలు, హిందూ, ముస్లిం, క్రిస్టియన్, జైన, బౌద్ధ అందరూ సుఖంగా ఉండాలి అని అంటే కాంగ్రెస్ పార్టీ అనేది ఉండకూడదు. ఈ గాంధీ అనే పేరు వినపడకూడదు. అప్పుడే భారతదేశంలో ప్రతి ఒక్కరు సుఖంగా శాంతంగా ఉండగలుగుతారు. ప్రపంచం కూడా శాంతంగా ఉండగలుగుతారు.